వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్, మార్కోర్ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజ్గా లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరు లంచం అడిగినా 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం. మనం ఆళ్లపల్లిలో ఇక్కడ శ్రీ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ బ్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి, అంటే తీర్మానాలు చేయడానికి, గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరిన మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారికి కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళ మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా, అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదే. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా, ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పనేం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో, మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో, మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను,
1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇవి 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేసినా మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా జరిగింది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యువ నాయకుడు బండారు సంజీవ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుటుంబపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళా యువకులకి అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా పిలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్ అన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమయ్యాయి. యువకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అటువంటి యువకులకు ఈనాడు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో నేడు రావులపాలెంలో 41 కంపెనీలను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వికాస ఆధ్వర్యంలో, గ్లోసరీ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో మహిళలలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘా పెంచుతాం. మంత్రి సీతక్క. వాళ్ళే దీంట్లో మేజర్ గా కనబడుతున్నారు అనేది వస్తుంది. అంటే దాని వెనుక మూలాలను కూడా మనం వెతికి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఇది లాంగ్ టర్మ్ లో మనం ఇంకా కొంత టైం తీసుకొని ఇట్లాంటి 1-2 మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇమీడియట్లీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రాష్ట్రంలో, దేశంలో ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున, దిస్ ఈజ్ 7th డే అనుకుంటా, ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బైకట్ చేసి మరి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మనం కూర్చొని కొన్ని
ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్, ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తక్షణంగా మనం ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి దగ్గర ఎక్కడ మూవ్మెంట్ అంటే మూవింగ్ ఉంటదో అంటే ఉమెన్ యొక్క అంటే ఎంతగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అదే ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ డయల్ నెంబర్ 100 లేదా 818-181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం. ఒక తప్పు చేయాలి ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడము, వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి చూసి ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయటకు తీసుకుపోయి రెడ్డి చంపేసింది. దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు అట్లా. తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులు వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది. ఇప్పుడు డాక్టర్స్ తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా కొంత సైరన్, ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, అట్లాంటి కొన్ని ఉండేది. అట్లానే మన నైట్ టైంలో ఐటీ ఏరియాస్ సైడ్ కానీ నార్మల్ స్పీచర్ ఫోన్ కూడా ఉంటే ఏ లాగా ఉంటాయి. ఓన్లీ యూ డయల్ 100 and then press 8 IVRs to 8 వస్తుంది. చెప్పారు ఫస్ట్. సో 8 as soon as you call dial 100 they will give option that if you want to use T-Safe service press 8. So you press 8 and your journey gets monitored. Ride monitoring start అవుతుంది. And secondly SOS బటన్ గురించి we are not waiting. ఇది మీకు ప్రాబ్లమ్ లో ఉన్నారు, మీరు SOS ప్రెస్ చేస్తే పోలీస్ వస్తుంది అట్లే కాదు. Like in this case madam, every 10 minutes we will send some message or a call to confirm whether you are safe. So if you don't respond or every 10 minutes 10 only right now every time, and if it is rural area some more time because journey time is, and if you don't respond automatically ade alert చేస్తుంది మన కంట్రోల్ కమాండ్ అండ్ కంట్రోల్ లో. సో పెట్రోల్ వెహికల్ కి SOS పోతుంది. సో ఇన్ దిస్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మనము మెసేజ్ తర్వాత ఒక లింక్ పంపిస్తాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు బలభద్రాపురం భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాల మహనాడ్ జేఏసీ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేట్ వ్యాపార విద్యా సంస్థలు, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. ఈ బంద్లో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. వెళ్ళండి అదరికే
అందరికీ చేపివ్వండి. ఇది మేము చేసే పోరాటం మా ఎస్సీ మాల వర్గాలకి నాకు న్యాయం కోసం చేస్తామండి. ఎందుకంటే మాకు ఆనాడు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన రాసిన రాజ్యాంగం ఎలాగైతే ఉన్నదో దాన్ని అలాగ అమలు చేస్తే మాకు ఎటువంటి బాధ లేదు. మీకు దీనివల్ల ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మీకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది? మీరు దేనివల్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు? మీరు మాకు నిరసన అంటే దేనికండి, మాకు చదువుకున్న చదువులకి మాకు తగిన ఉద్యోగాలు కానీ తగిన లబ్ధులు కానీ మమ్మల్ని అంతరానిగా తొక్కేయడానికి విమర్శించడానికి మమ్మల్ని కేటాయించడానికి తప్ప ఇది వేరే ఉద్దేశంతో ఏం కాదండి. ఎవరిని ఉద్ధరించడానికి కూడా కాదు. ఇది దీనివల్ల కుల భేదాలు బాగా సృష్టించడానికి. అంటే ఇలా వర్గీకరించడం మీలో మీకు కక్షలు పెరిగిపోతే తప్ప మీకు ఏ విధంగా ఉపయోగం లేదంట? ఉపయోగం ఉందండి. దీనివల్ల మాకు ఏ విధమైన ఉపయోగం లేదు. దీనివల్ల ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారంగా అందులో ఉంటే వీళ్ళు చేయొచ్చు, అందులో లేనిది వీళ్ళు కొత్తగా దాన్ని మార్చివేసి దీన్ని ఎస్సీలకి ఇది ఎస్టీ. మంచిర్యాల జిల్లా మందమర్రి కేకేఓసీపీ ఓబీలో పనిచేస్తున్న వోల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జీఎంకే మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం దూల శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఓబీ కార్మికుల శ్రమతోనే వేల కోట్ల లాభాలు వస్తున్నాయని, అయినా కార్మికులకు సమయానికి వేతనాలు ఇప్పించడంలో మాత్రం యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుంది. ప్రతి నెల 7వ తారీఖు వేతనాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యమే సర్క్యులర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. నెలంతా కష్టపడి పనిచేసినా ఎప్పుడు వేతనాలు పడుతున్నాయో తెలియని దుస్థితిలో ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీ వోల్వో డ్రైవర్లు, బ్లాస్టింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఆర్బీఆర్ యాజమాన్యం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 7వ తారీఖు నాడు వేతనాలు, 7వ తారీఖు నాడు వేతనాలు. కార్మికుల ఐక్యత, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు. ఓబీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. గొడ్డు లెక్క చాకిరీ చేపించుకుంటారు, వేల కోట్ల లాభాలు పొందుతారు, కానీ ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. యాజమాన్యం కూడా దానికి వంతు పాడుతూ కాంట్రాక్టర్లకు మద్దతుగా నిలబడుతుంది. దీనిపైన అనేక సార్లు కూడా ఓబీ కార్మికులు సమ్మెలకు పోవడం జరిగింది. అప్పటి మందం తాత్కాలికంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారు తప్ప దానికి ఒక పరిష్కారం చూపెడతలేరు. సింగరేణి యాజమాన్యం 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది. అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఓబీలలో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు. ఆ సమస్యలను కూడా ఎక్కడ వేసినా గొంగలే అన్న పద్ధతిలో అక్కడనే ఉంటానే తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తలేరు. మొన్నటికి మొన్న కూడా ఒక కార్మికునికి పనికి విరుద్ధంగా పని చేపించి కరెంట్ షాక్ గురై ఆ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నా కూడా దాన్ని మసిపూసి మారడిగా చేసే పద్ధతిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇట్లాంటి పరిస్థితులను కార్మికులకు రుద్దుతారు. పానం మీద కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న సిఎండి గారు ఒక ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని 30 లక్షల ఇన్సూరెన్స్ చేపియాలని హెచ్డిఎఫ్సితో అగ్రిమెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు దానికి చేసిన పరిస్థితి లేదు. ఏమనంటే రేపు మాపు అనుకుంటే దాన్ని దాటవేస్తారు తప్ప సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం చర్య చూపెట్టలేదు, చొరవ తీసుకుంటలేరు. ఏరే జీఎం గారికి మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రేపు ఎల్లుండి 2 రోజులలో ఇట్లా ఈ కార్మికుల వేతనాలు పడకపోతే మాత్రం అందరం కలిసి ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల పంచాయతీలో ఉన్న వాణిజ్య గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన కనిగిరి చంటి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి గ్రామంలో ఉన్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయనగరంలోని నిమ్స్కు చెందిన వైద్యులు పృథ్వీ, జశ్వంత్, నవ్య తదితరులు రోగులకు పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చలుమూరు చిన్నం నాయుడు, బంటుపల్లి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఇది మళ్ళీ నెల మళ్ళీ వాడద్దు, ఇది వాడి పక్కన పడి అని సరేనా. వాణిజ్య గ్రామంలోని నిమ్స్ ఆసుపత్రి నుండి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు 40 మంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ మేము ఫ్రీగా మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళకి మిమ్స్ ఆసుపత్రికి రమ్మని చెప్పాము. అక్కడ వాళ్ళకి ఫ్రీగా టెస్టులు అన్నీ చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి ఫ్రీగా అడ్మిషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతమందిని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మెంటాడ మండలం వాణిజ్య గ్రామంలో ప్రజల్లో వైద్య మంది చూడడం జరిగింది. అందరికీ చికిత్స ఇచ్చాము. మిమ్స్కి ఏమైనా వ్యాధులు ఉంటే మిమ్స్కి రమ్మని చెప్పాము. అక్కడ ఉచితంగా టెస్టులు చేస్తారు, ఉచితంగా అడ్మిషన్ చేస్తారు, చికిత్స కూడా ఇస్తారు. ఈరోజు ఇంకా ఈ వైద్య శిబిరం వల్ల ప్రోత్సాహం పెరుగుతుందని ఇంకా కోరుకుంటున్నాను. నా పేరు కనిగిరి చంటి అండి. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంలో ఈ యొక్క వాణిజ్య గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటికే వరకు 35 ఓపీ చూడడం జరిగింది. డాక్టర్స్ మిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. కనుక ఇలాంటి చిరంజీవి గారి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, ఆయన పుట్టినరోజు మా అభిమానులకి ఎంతో సంతోషకరమో, ఇంకా బోల్డ్ పుట్టినరోజు జరుపుకోవాలనే సందర్భంగా ఇలాంటి క్యాంపులు ఇంకెన్నో జరిగిస్తాము కూడా. ఆయన స్ఫూర్తి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మాకు అందరికీ, మా అభిమానులకి అందరికీ స్ఫూర్తిదాయకం. కనుక ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలి. మేము కూడా ఆయన పుట్టినరోజు సందర్భంలో ఇంకా ఎన్నో మెడికల్ క్యాంపులు కానీ, ఇంకా పేద ప్రజలకు అనేకమైన ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి ఉన్నాయి ఈ చుట్టుపక్కల విలేజ్లో. వారికి కూడా మా యొక్క సహాయ సహకారాలు మేము అందిస్తామని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజలకు, మీడియా మిత్రులకు, వచ్చిన డాక్టర్ సిబ్బందికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మిమ్స్ నుంచి వచ్చిన డాక్టర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినట్టు ముఖ్యంగా డాక్టర్ని పిలిపించినందుకు మా చంటి గారికి హృదయపూర్వక నమస్కారాలండి. మాది వాణిజ్య గ్రామం, మెంటాడ మండలం వాణిజ్య గ్రామం. మా ఊరు చుట్టుపక్కల ఉండే గిరిజనులకు డాక్టర్స్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనకాపల్లి ఎస్మేనియా ఫారం కంపెనీలో జరిగిన ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామానికి చెందిన కొప్పర్తి గణేష్కు కుమార్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. వయసు 33 సంవత్సరములు. ఈ ప్రమాదంలో గణేష్ మృతి చెందడం జరిగింది. ఒక్కసారిగా ఈ వార్త వినడంతో బిక్కవోలు గ్రామం అంతా విషాదం చోటు చేసుకుంది. ఎంతో ఉత్సాహంగా ఉంటూ కుటుంబంకి తోడుగా ఉన్న గణేష్ లేడు, ఇక రాడు అనే విషయం తలుచుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.